ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. పండగ లేదు, పబ్బం లేదు. కేవలం 4 రోజుల్లో ఏకంగా 600 కోట్ల రూపాయల మద్యాన్ని రాష్ట్ర ప్రజలు తాగేశారు. ఇది ఒక సరికొత్త రికార్డ్. గత ఏడాదితో పోలిస్తే ఈ పెరుగుదల గణనీయంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోజుకు సగటున 150 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఖజానాకు ఇది భారీ ఆదాయ వనరే కావచ్చు, కానీ సామాజికంగా ఇది దేనికి సంకేతం? ఈ రికార్డు స్థాయి అమ్మకాల వెనుకున్న అసలు కారణాలేంటి? రైట్, ఇక సామాజికంగా ఇది దేనికి సంకేతం అనేదే మనం ఆలోచించాలి. రికార్డు స్థాయి అమ్మకాల వెనక ఉన్నటువంటి కారణాలు ఏవై ఉండొచ్చు? ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, దాదాపు రోజుకు సగటున 150 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. లిక్కర్కి సంబంధించి పరిస్థితి తీవ్రత మనం ఎలా అర్థం చేసుకోవాలి? థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు చాలా జోరుగా జరుగుతున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా గడిచిన 4 రోజుల్లోనే 600 కోట్ల మద్యం అమ్మకాలు అయితే కొనసాగినాయి. అంటే ఎప్పుడూ లేని రికార్డు ఈసారి తెలంగాణలోనే సృష్టించారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సగటున రోజుకి 150 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఇదే తరహాలోని ఎప్పుడు జరుగుతాయంటే ముఖ్యంగా ఏదైనా తెలంగాణలో పండుగలు ఉన్న సమయంలోని ముఖ్యంగా ఇలాంటివి జరుగుతాయి. అంటే ఇటు చూసుకున్నట్టయితే ఇటు బోనాల సమయంలోని, అలాగే మరొక పక్క ఏదైనా పెద్ద పండుగ ఉన్న సమయంలోని ఇలాంటి రికార్డు స్థాయిలోనే మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతాయి. కానీ ఈసారి డిసెంబర్ 1 నుంచి 4వ తారీఖు వరకు కూడా 600 కోట్ల మద్యం అమ్మకాలు అయితే కొనసాగాయి. అంటే సగటున రోజుకు 150 కోట్లు అమ్మకాలు జరిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఇంత రికార్డు స్థాయి లేదని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇప్పుడు చలికాలంలో మనమైతే ఉన్నాం ప్రస్తుతం, కానీ చలికాలంలో కూడా ఇటు మద్యంలోని బీర్లు కూడా ఎక్కువగా రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఈ 4 రోజుల్లోని 5.89 లక్షల బీర్లు కేసులు అయితే అమ్ముడుపోయినాయి. అంటే గతంలో చూసుకున్నట్టయితే 4,29,000 ఏదైతే బీర్ కేసులు అయితే అమ్ముడుపోయినాయి, కానీ ఈసారి 5 లక్షల పైచులకి అమ్ముడుపోయినాయి. ఎప్పుడు కూడా సమ్మర్ టైంలోని ముఖ్యంగా బీర్ల అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతాయి, కానీ ఈసారి చలికాలంలో కూడా అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొత్తం అంటే ఈ మద్యం పాలసీలోని కొన్ని రూపకల్పనలు కావచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా 1వ తారీఖు నుంచే మరొక టెండర్లు వేసిన వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు నుంచే కొత్తగా షాపులు కూడా అప్పచెప్పారు. మళ్ళీ దాంతోపాటు మద్యం పాలసీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇటు భారీ ఎత్తున మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే ఎప్పుడు చూసుకున్నట్టయితే అంటే గతంలో మనం చూడొచ్చు దసరా పండుగ అంటే లాస్ట్ టైం దసరా పండుగ అప్పుడు కూడా 419 కోట్లు ఏదైతే మద్యం అమ్మకాలు కొనసాగాయి. అంటే ఇలాంటి సమయంలోనే బోనాలు దసరాల సమయంలోనే తెలంగాణలోని ఎక్కువగా ఏదైతే ఇలాంటి మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతాయి. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఒకటి జరుగుతున్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఊర్లలో కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊర్లలో కూడా ఈ పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా మద్యం కూడా ఏర్లై పారుతుందనే చెప్పొచ్చు. ఇప్పుడు జరిగే ఈ ఎలక్షన్స్లో కూడా మరొకసారి మద్యం రికార్డు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ 4 రోజుల పాటే ఇంత 600 కోట్ల రికార్డు సృష్టించిందంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఏదైతే రికార్డు సృష్టించే అవకాశం అయితే ఉందో. అలాగే మరొక పక్క ఇది ఒక డిసెంబర్ 31 కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ మద్యం అమ్మకాలు అయితే జరుగుతాయి. అయితే గతంలో మనం చూసాం ఏదైతే ఇటు గాంధీ జయంతి దసరా రెండూ ఒకే రోజు వచ్చినాయి, కానీ అదే రోజు 419 కోట్లు ఏదైతే రికార్డు సృష్టించింది. అంటే ఒకరోజు హాలిడే ఉన్నా సరే ఇంత పెద్ద మొత్తంలోని ఏదైతే మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి ఇటు బార్లలో కావచ్చు, వైన్ షాపుల్లో కావచ్చు, ప్రజలందరూ కూడా ఏ మోతాదులో మందు సేవిస్తున్నారు అనేది అయితే మనం దీనికి ఉదాహరణనే చెప్పొచ్చు. ఎందుకంటే 600 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సగటున 150 కోట్ల వరకు కూడా రోజుకు మద్యం అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు చందు. అటు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అదంతా ఒక ఎత్తు అయితే ఇటువైపు న్యూ ఇయర్ కావచ్చు, డిసెంబర్ 25 క్రిస్మస్, ఈ హడావిడికి ముందు అప్పుడు ఎక్కువగా రష్ ఉండే అవకాశం నేపథ్యంలో కూడా మొదటి వారంలోనే ఇలా కొనుగోళ్ళు అవి జరిగాయని అనుకోవచ్చా? ఏ విధంగా చూడాలి? యశ్చందు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది మద్యం పాలసీలో కొన్ని మార్పులు జరిగినాయి. అలాగే మరొక పక్క కొత్త మద్యం టెండర్లు ఇచ్చిన తర్వాత కొత్తగా షాపులందరికీ కూడా డిసెంబర్ 1నే వీళ్ళందరికీ అలౌట్ చేశారు.
అలర్ట్ చేసిన తర్వాత అప్పటికి కొత్త మద్యం మొత్తం కూడా షాపుల్లోకి వస్తుంది. ఎందుకంటే కంపెనీస్ నుంచి అందరూ కూడా పాత మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సేల్స్ అన్ని క్లియర్ చేసుకొని కొత్త వాళ్ళకి అప్పచెప్తారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన స్టాకే కావచ్చు, లేదంటే అంటే ఇప్పుడు డిసెంబర్ నెల కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పండగల సమయంలోనే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మద్యం అమ్మకాలు ఎక్కువ కొనసాగుతాయి. కానీ ఇప్పుడు డిసెంబర్ నెల, అలాగే మరొక పక్క పంచాయతీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో కూడా మొత్తం గతంలో మనం చూసాం, ఏ ఎలక్షన్స్ జరిగినా సరే తెలంగాణలోనే ఎక్కువగా మద్యం కూడా ఎక్కువ అమ్ముడుపోతుంది. అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కువ అమ్మకాలు జరిగే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఇప్పుడు అంటే డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ కావచ్చు, లేదంటే మరొక పక్క డిసెంబర్ 31, ముఖ్యంగా డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు చాలా జోరెక్కుతాయి. అలాగే తెలంగాణలో కూడా చాలా ఎక్కువైతే జరుగుతాయి. అదే తరహాలో ఇప్పుడు ఈ 4 రోజుల పాటే ఈ రికార్డు స్థాయి వచ్చిందంటే ముఖ్య కారణం ఇదనే చెప్పొచ్చు, లేదంటే మద్యం పాలసీలో మార్పులు చెప్పొచ్చు, లేదంటే పంచాయతీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. అంటే 11, 14, 17న పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ ఈలోపే ఆ అభ్యర్థులందరూ కూడా ఏదైతే ఇటు ముఖ్యంగా ఈ మద్యం ఎక్కువ ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి కూడా రికార్డు పెరిగిందనే చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.